యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ గా యష్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తున్న హై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 మరో వారం రోజుల్లో థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇందులో హృతిక్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుండగా ఎన్టీఆర్ కి జోడీ లేనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ అన్ని అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మూవీకి హైలైట్. అయితే ఇందులో హృతిక్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నారు. అయితే కథపరంగా ఇద్దరి మధ్య ఫైట్లే కానీ డాన్స్ మూమెంట్స్ ఉండవు. కానీ ఇద్దరు హీరోస్ మంచి డాన్సర్స్ కావడంతో వీరి మధ్య ఒక్క సాంగ్ పెడితే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అనుకున్నారు. వారి ఆశలు నెరవేరుస్తున్న ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఒక సాంగ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇందులో ఇద్దరు డాన్స్ ఐకాన్ స్టెప్స్ అదిరిపోతాయని, థియేటర్లో పూర్ణకాలు గ్యారంటీ అని చెప్పారు. తాజాగా రిలీజ్ అయిన సాంగ్ టీజర్ వారు చెప్పిన దానికి మించి ఉండేలా కనిపిస్తుంది. సలాం అనాలి అనే సాంగ్ ని మేకర్స్ గురువారం రిలీజ్ చేయగా ఎన్టీఆర్ తన ఎక్స్ హ్యాండిల్లో దాన్ని పోస్ట్ చేశారు. కేవలం 35 సెకండ్ల వ్యవధి మాత్రమే ఉన్న ఈ టీజర్లో హృతిక్, ఎన్టీఆర్ పోటీ పడి మరీ డాన్స్ చేశారు. ఈ వీడియోలో ఎవరిని చూడాలో అర్థం కాక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మొత్తం సాంగ్ చూడాలి అంటే థియేటర్కి రండి అంటూ మేకర్స్ లాస్ట్లో హింట్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు RRRలో నాటు సాంగ్స్తో పోలుస్తున్నారు. అయితే మొత్తానికి ఈ సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వాటి ప్రమోషన్ సరిగ్గా చేయడం లేదు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. మేకర్స్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ లో ప్రమోషన్స్ పూర్గా ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన ఈ సాంగ్ టీజర్ తారక్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అన్నట్టుగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుండగా అదే రోజు రజనీకాంత్ కూలీ మూవీ కూడా వస్తోంది. ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు గెలుస్తారో అని సినీ ప్రియులైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.